ఏంటి? నా ఆజ్ఞని పాటించడానికి నిరాకరించాడా? రాజగురువు తాతాచార్య తాత్కాలిక మహారాజు మీద అతనికి కొంచెం కూడా గౌరవం లేదు. వెళ్ళి అతనితో చెప్పండి, ఇక్కడికి రావడం కూడా అతని కర్తవ్యం. ఒకవేళ అతను దర్బారు కర్తవ్యాన్ని నిర్వర్తించకపోతే అప్పుడు నేను నిజంగానే అతనికి పెద్ద శిక్ష విధించి తీరతాను. వెళ్ళి మీ తాత్కాలిక మహారాజు గారితో చెప్పండి, నాకు నా కర్తవ్యాల గురించి చక్కగా తెలుసు అని. అలాగే ఆయన ఆజ్ఞని గౌరవించడానికి కూడా వస్తానని చెప్పండి. కాకపోతే ఈరోజు కాదు, రేపు ఉదయం వస్తానని చెప్పండి. ఈరోజు నా పూర్తి సమయం అంతా నా కుమారుడితో గడపాలి. ఒకవేళ ఆయన నాకు దీని గురించి శిక్ష విధించాలనుకుంటే విధించవచ్చు. ఏంటి? రేపు వస్తారా? పైగా కావాలనుకుంటే నేను శిక్ష కూడా విధించుకోవచ్చన్నారా? సరే, నేను నిజంగానే వారికి శిక్ష విధించి తీరతాను. తాత్కాలిక మహారాజా, మీరు సంయమనం పాటించండి. నేను సంయమనం పాటించలేను. మహారాజా, మనకి రామకృష్ణ పండితుల అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ రామకృష్ణ పండితులు దర్బారికి రేపు హాజరవుతున్నాను అన్నారంటే వారు తప్పకుండా వస్తారు. మనం వారి కోసం నిరీక్షించే తీరాలి. మహారాజా, ఇప్పటికైనా ఓటమిని అంగీకరించండి. సాయంత్రం అయిపోతోంది. లేకపోతే 500 లడ్డూలు వెనక్కి తిరిగిచ్చేయండి. సవాలు గురించి నిర్ణయం రేపు జరుగుతుంది. గుత్తిలా రేపెందుకు? రేపంతలా ఏం జరుగుతోంది? దానితో మీకేం సంబంధం? నేను రేపు అవుతుంది అన్నారంటే రేపే అవుతుంది. మహారాజు ఎవరు? నేను ఒకసారి చెప్తే ఇక అంతే. సరే, రేపు రామకృష్ణ పండితులు ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తారు. ఆ తర్వాత ఈ రోజు రానందుకు నేను శిక్ష విధిస్తాను. రామకృష్ణ పండితులు గారు, మీరు తప్పించుకోలేరు. ఏం జరిగినా కూడా మంచికే జరుగుతోంది. ఈ రోజు కాకపోతే రేపు నేను రాజముద్ర మార్చే తీరుతాను. రేపు నాకు అవకాశం లభిస్తుంది. ఇక ఒక్కసారి ఆ రాజముద్ర నా చేతికి దొరికిందంటే తరువాత ఈ విజయనగరం నా పిడికిలిలోకి వచ్చేస్తుంది. తాత్కాలిక మహారాజుకి జై! తాత్కాలిక మహారాజుకి చలాపండి. తాత్కాలిక మహారాజు ఎప్పుడు తాత్కాలిక మహారాజు అయినా కూడా ఆపదలో పడిపోతున్నాను. నేను కేవలం దర్బారు వరకే తాత్కాలిక మహారాజుని. ఇంకా వినండి, దర్బారులో నన్నెవరు గురుదేవా అని పిలవకూడదు. మేమేం పిలవం గురువు గారు. కానీ ఇప్పుడు మీరు దర్బార్కి ఎందుకు వెళ్తున్నారు? అంటే మరెక్కడికి వెళ్ళాలి? గురుదేవా, ఇక్కడ నుండి దూరంగా ఏదైనా రహస్య ప్రదేశానికి వెళ్ళిపోండి. దాన్ని సరిగ్గా చెప్పాడు గురువు గారు. అదే మీకు చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజు రామకృష్ణ పండితులు దర్బార్కి రారు కదా. పెద్ద తలపాగా చిన్న మీసాల అతని దగ్గర తినే లడ్డులు మీరు ఎలాగో తిరిగి ఇవ్వలేరు కదా. ఎలాగో ఇవ్వలేరు. ఇక మీ పరువు పోతుంది గురువు గారు. అయ్యో, మరి గురువు గారి పరువు ఎప్పుడో పోతూనే ఉంది. విజయనగరం పరువు పోతుందని చెప్పు. విజయనగరం పరువు పోతే అంటే అవమానం జరిగితే మహారాజు భరించలేరు. ఈ అవమానాన్ని నేను కూడా ఇంకా భరించలేదు. అయ్యో, మీ గురించి ఎవరు మాట్లాడుతున్నారు గురువుగారు? మేము మహారాజు కృష్ణదేవరాయల గురించి మాట్లాడుతున్నాం. ఆయన అవమానం భరించలేరు. ఇక మీకు మరణదండన విధిస్తారు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? గురువు గారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి. పారిపోయి ఎక్కడికి వెళ్తాను? మహారాజు సైనికులు నన్ను పట్టుకుని తీరుతారు. అయ్యో, అలా మాట్లాడతారండి గురువు గారు. పట్టుకుంటారా? ఆయన చనిపోయిన వ్యక్తిని ఎవరైనా ఎలాగ పట్టుకుంటారు చెప్పండి. నీ ఉద్దేశం ఏమిటి? నేను చనిపోవాలా? లేదు గురువు గారు, మీరెందుకు చనిపోతారు? కానీ మీ శిష్యులు మేము ధనీమని మొత్తం విజయనగరంలో ఒక వార్త వ్యాప్తి చేస్తాం. మీరు నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఒక పెద్ద అల వచ్చింది. ఇక అలలో మీరు కొట్టుకుని వెళ్ళిపోయారని చెప్తాం. ఇక సాక్ష్య రూపంలో మేము మీ పంచి అందరికీ చూపిస్తాము. ఇవ్వండి గురువు గారు. పంచ మీద ఎవరు చేతులు వేయకండి. ఇప్పుడు నేను దర్బారుకి వెళ్తాను. ఒకవేళ రామకృష్ణ పండితులు రాకపోతే అప్పుడు నేను విజయనగరం నుంచి ఎక్కడికైనా దూరంగా పలాయనం చెలాయిస్తాను. మహామంత్రి! ప్రణామాలు ఆచార్య. ప్రణామాలు మహారాజా. అసలే జరుగుతుంది? దర్బార్లో కావెళ్తుంది. అయ్యో, ఈ దర్బార్ నుంచి అసలు పొగెందుకు వస్తుంది? అది లోపలికి వెళ్తేనే తెలుస్తుంది మంత్రి గారు. పదండి, మీరు రండి.
అయ్యో గురువుగారు జాగ్రత్త, కింద అప్పడాలు ఆరబెట్టాం. ప్రణామాలు గురుదేవా. ఇదంతా ఏమిటి రామకృష్ణ పండితుల వారు? ఏమిటి గురుదేవా, ఉదయాన్నే నా మీద కోపగించుకుంటున్నారు? కోపగించుకోవడానికి దర్బారుకు రమ్మన్నారా? చూసారా మంత్రి గారు, ఇతని దుస్సాహసం చూడండి. నిన్న నన్ను అవమానించాడు, ఈ రోజు దర్బారుని అవమానపరుస్తున్నాడు. ఇతను దర్బారుకి ఎటువంటి పరిస్థితి కల్పించాడో చూడండి. ఏది చేయడం సరైన పను? నేను అదే చేశాను కదా. చూడండి ఇతని దుస్సాహసాన్ని ఒకసారి చూడండి. ఇంత గందరగోళం సృష్టించి నేను చేసినదంతా కూడా సరైన పని అంటున్నారు. ఇందులో తప్పే ఉంది గురుదేవా. రామకృష్ణ పండితుల వారు, ఇది దర్బారు, మీరు దర్బారుని ఇంటిలా మార్చేశారు. ఇప్పుడు ఏమేం చేస్తానో చూడండి తాత్కాలిక మహారాజా. స్వార్థపరులు అవసరం వచ్చినప్పుడు మా నాన్నని పిలుస్తారు, ఇక అవసరం తీరిపోగానే అవమానిస్తారా? అందుకే నీకు బుద్ధి చెప్పడానికి మేమందరం వచ్చాం. మా నాన్న ఒంటరివాడు కాదు, నేను కూడా ఆయనతో పాటే ఉన్నాను. ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి నాకు వివరంగా చెప్పండి. వస్తున్నాను. మీరు దర్బారు గౌరవాన్ని ఎందుకు భంగం కలిగించారు? మీరు చెప్పడం వల్లే గురుదేవా. అంటే నా ఉద్దేశం తాత్కాలిక మహారాజా, నేను చెప్పడం వల్ల జరుగుతుందంతా కూడా మీ ఆజ్ఞ కారణంగానే జరుగుతుంది. నేనేం చేసినా కూడా దర్బారు మర్యాద కోసమే కదా చేస్తున్నాను. దర్బారు గౌరవం కోసం చేస్తున్నారా? ఈ పొయ్యి, ఈ బట్టలు, ఈ ఉయ్యాల, ఆ ఆవు, ఈ అప్పడాలు, ఇవన్నీ దర్బారు కోసమేనా? బాగుంది, ఎలాగో నాకు నిరూపించండి. ముందు పట్టుకోండి. అయ్యో ముందు పట్టుకోండి గురుదేవా. చూడండి, దర్బారు యొక్క మర్యాద రాజాజ్ఞ పాటించడం వల్లే జరుగుతుంది. ఇక్కడ అసలైన మహారాజు ఎవరు? కృష్ణదేవరాయల వారే కదా. వారు నన్ను ఇంట్లోనే ఉండి గృహస్థు బాధ్యతల్ని నిర్వర్తించమని ఆజ్ఞాపించారు. నా కుమారుణ్ణి జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్పారు. మీరేమో తాత్కాలిక మహారాజు, నన్నేమో దర్బార్ కర్తవ్యాన్ని నిర్వర్తించమని ఆజ్ఞాపించారు. అయితే ఇంకేమిటి, నేను ఇద్దరు రాజుల ఆజ్ఞల్ని పాటిస్తున్నాను కదా. మీ ఆజ్ఞ ప్రకారమేమో దర్బారు కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఇక్కడికి వచ్చేశాను. శ్రీకృష్ణదేవరాయల వారి ఆజ్ఞ ప్రకారం ఇంటి కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి నా మొత్తం ఇంటినే ఇక్కడికి తీసుకొచ్చేశాను. ఇవ్వండి. ఇప్పుడు మీ దగ్గర ఇంతకు మించిన మంచి ఉపాయం ఏదైనా ఉంటే సెలవివ్వండి. నిజం చెప్పారు. అయినా గురుదేవా, అంటే తాత్కాలిక మహారాజా, అయినా రామకృష్ణ పండితుల వారు సరిగ్గానే చెప్పారు కదా. ఏంటి సరిగ్గా చెప్పారు? దర్బారులో ఇల్లు చాలా విచిత్రమైన విషయం. లేదు, తీసేయండి, ఇవన్నీ తీసేయండి, ఇంటితో పాటు వెళ్ళిపోండి. అలాగే, మీరేం చెప్తే అదే చేస్తాను. మీ ఆజ్ఞ. మీరెందుకు ఇలాంటి అనర్థం చేస్తున్నారు? విదేశీయుడు గుత్తిలాలతో మీరు ఓటమిని నిశ్చయం చేసుకున్నారా ఏంటి? తాత్కాలిక మహారాజా, మీరు మీ దృష్టిని కేవలం సవాలు మీద మాత్రమే కేంద్రీకృతం చెయ్యాలి. పైగా సవాలు గెలవడానికి మన రామకృష్ణ పండితులు అవసరం ఉంది. అర్థం చేసుకోండి, ఇప్పుడు ఇది మన కష్టకాలం. అవును మహారాజా, మీరే చూడండి, నది యొక్క వరద ప్రమాదంలో లేడీ ఇంకా పులి ఒకే పడవ మీద ప్రయాణం చేసి మొత్తం నదిని ఏ విధంగా దాటుకుంటూ వెళ్తాయో, అలాంటప్పుడు మీరు ఈ రోజుకి రామకృష్ణ పండితుల వారిని వారింటి వారితో భరించలేరా? గురువుగారు, పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆపండి రామకృష్ణ పండితుల్ని, ఆపండి గురుగారు. అప్పుడే గుత్తిలాల్ చిక్కుముడిని విప్పగలం. రామకృష్ణ పండితుల వారు, చెప్పండి. చూడండి, మీరు ఈ ఇంటితో పాటు దర్బారులో ఉండొచ్చు. లేదు, నేను వెళ్ళిపోతానులేండి తాత్కాలిక మహారాజుల వారు. ఇంటికి వెళ్ళి ఇంటి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. మీరు దర్బారుని దర్బారులాగే నడపండి. మీకు నా అవసరం ఏముంది చెప్పండి. అసలుకే మీరు పెద్ద పండితులు, తెలివైన వారు. అసలు మీలాంటి వారికి దర్బారులో సమస్యలు ఎలా వస్తాయి చెప్పండి. భలే మాట్లాడావు నాన్న, అన్ని రకాలుగా చిత్తు చేసేసావు. రామకృష్ణ పండితుల వారు, ఇది తాత్కాలిక మహారాజు మీకిచ్చే ఆదేశం. మీరు దర్బారు నుండి వెళ్ళకూడదు. అలాగా? అయితే మహారాజు గారి ఆజ్ఞని పాటించి తీరాల్సిందే కదా. కానీ ఏంటి? నాకు కొన్ని షరతులు ఉన్నాయి. నేను దర్బారు పనులతో పాటు ఇంటి పనుల్ని కూడా చేసుకుంటూ ఉంటాను. అత్తయ్య అంటున్నారు నాకు ఎప్పుడు తన అవసరం పడినా కూడా తనని పిలుస్తాను అని. అత్తయ్య, అలాగే నాకు వంటగదిలో ఈయన అవసరం ఎప్పుడు పడినా నేను కూడా పిలుస్తాను.
అలాగే నాకు ఎప్పుడు ఆడుకోవాలనిపించినా కూడా తను నాతో ఆడుకోవాలి కూడా. ఇక షరతులు పెట్టడం ఆపండి. మీరు చెప్పిన షరతులు వింటే నేను అవి ఒప్పుకుంటాను. గుత్తీలాల్కు సమాధానం దొరుకుతుంది. నేనొక్కసారి ఈ సవాలు గెలిస్తే చాలు. తర్వాత నేను ఈ రామకృష్ణ పండితుల సంగతి కూడా చూస్తాను. ఏంటిది? ఇది దర్బారా లేక ఎవరిదైనా ఇల్లా? ఇదేంటి మహారాజా, ఏం జరుగుతోంది? ఇది దర్బారా లేక ఎవరిదైనా ఇల్లా? మీరు ఓటమిని అంగీకరించారని అనిపిస్తోంది మహారాజా. ఏ నీకు కలగాని వచ్చిందా? లేదు మహారాజా, నిజం ఎదురుగానే ఉంది. మరి నేను కలలెందుకు కంటాను? ఈ దర్బారును చూస్తే ఎవరైనా చెప్పగలరు ఇదే ఏకైక మూర్ఖుల దర్బారు అని. అచ్చం ఇంటిలాంటి దర్బారే. కేవలం మీ లంగోటాయ ఎక్కడా ఆరబెట్టినట్టు కనబట్టలేదే. అలాగా? అయితే ఈయన కారణంగా నాన్నను పిలిపించడం జరిగిందా? ఈయన సంగతి నాన్న చూస్తారు. నేను కేవలం తాత్కాలిక మహారాజు సంగతి చూస్తాను. ఏం పేరు? గుత్తీలాల్. గుత్తీలాల్, ఇది నా దర్బారు. నాకు నచ్చినట్టుగా నడుపుతాను. మీరు మీ పని చూసుకోండి, మీకు సమాధానం లభిస్తుంది. సైనికులారా, నిన్న మిగిలిపోయిన వీరి లడ్డూల పళ్ళెం తీసుకురండి. గుత్తీలాల్, నిన్న ఎన్ని మిగిలాయో అన్ని లడ్డూలే ఉన్నాయా చూసుకోండి. మహారాజా, లడ్డూలు మాత్రం అన్నే ఉన్నాయి. కానీ మీరు నాకు 500 లడ్డూలు తిరిగి ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తారు? ఇలాంటి చిన్న చిన్న పనులు నేను చెయ్యడం ఏమిటి? నేను మహారాజుని. ఈ పనైతే నా సాధారణ సలహాదారు కూడా చెయ్యగలడు. ఈయన పొగరు చూపిస్తున్నాడు. ఏం పర్వాలేదు, నాన్న పొగరు దించేస్తారు. రామకృష్ణ పండితుల వారు, చెప్పండి మహారాజా. ఇక్కడికి రండి, మీ అవసరం పడింది. మీరేం చేస్తున్నారు రామకృష్ణ పండితుల వారు? ధాన్యం దంచుకుంటున్నాను మహారాజు గారు. అయ్యో రామకృష్ణ పండితుల వారు, ఇక్కడికి రండి, నేను మిమ్మల్ని పిలిచాను. ఒకవేళ ధాన్యం నుండి బియ్యం దంచడం ఆలస్యం అయితే శారదకి కోపం వస్తుంది. అయినా మీకు తెలిసిందే కదా, భార్య కోపం వస్తే అప్పుడు ఏం జరుగుతుందో. బియ్యం సిద్ధంగా ఉన్నాయా? అవుతున్నాయి అవుతున్నాయి. తీయండి. ఏమిటి బియ్యాన్నా? కాదు, రోకలి తీయండి, వెంటనే ధాన్యం దంచండి. దంచుతున్నాను దంచుతున్నాను. మహామంత్రి గారు చెప్పండి. చెప్పండి మహారాజా. చెప్పండి మహారాజా. చూడండి చూడండి, ఏం చేస్తున్నాడో చూడండి. అతనికి ఏమీ సంబంధం లేనట్టుగా ఉన్నాడు. ఇతనికి శిక్ష వెయ్యకపోతే వినేలా లేడు. నేను ఇప్పుడే ఇతనికి... మీరు శాంతించండి మహారాజా, శాంతించండి. పాలిచ్చే ఆవు తన్నులు తప్పక భరించాల్సి ఉంటుంది. ఒక పని చేద్దాం, నేను మీరు కలిసి రామకృష్ణ పండితుల దగ్గరికి వెళ్దాం. తన్నులు తినడానికే? కాదు, సహాయం అడగడానికి. పదండి. బియ్యం త్వరగా కావాలి. తెస్తున్నా తెస్తున్నా. ఇవి చూడండి, బానే ఉన్నాయి కదా.
ఈ ధాన్యం ఎక్కడి నుంచి తెప్పించారు? చాలా బాగున్నాయి. అవును కదా. మీరు ఇక్కడికి ధాన్యం తీసుకోవడానికి వచ్చారా? రామకృష్ణ పండితుల వారు ఇప్పటికిప్పుడే అలా చూడండి, అలా చూడండి. ఈ ప్రవర్తన నేను భరించలేకపోతున్నా. శాంతించండి, శాంతించండి మహారాజా, శాంతించండి. మార్చేయ్. నకిలీ ముద్ర ఇవ్వు. నా దగ్గర లేదు. నా దగ్గర కూడా లేదు. ఏంటి? పద, త్వరగా పద 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 పద. నకిలీ ముద్ర ఎక్కడుంది? నకిలీ ముద్ర స్వామీజీ దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆయన నుండి నకిలీ ముద్ర తీసుకుని తీరాలి, లేకపోతే నకిలీని అసలైన దాంతో ఎలా మార్చగలం? పద పద. అయితే వీళ్ళు రాజముద్ర దొంగలించడానికి వచ్చారా? నేను రామకృష్ణ పండితుని కుమారుడిని. నేను ఎలా అయినా రాజముద్రని రక్షించి తీరాలి. నకిలీ ముద్ర నా దగ్గరే ఉండిపోయిందే. అయితే ఇప్పుడు చెప్పండి. చూడండి, మీరు గుత్తిలాల్ సవాలుకి సమాధానం చెప్పాలి. సమస్య ఏమిటో చెప్పండి. సవాలు లడ్డు. అమ్మా 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 అమ్మా, మీరేం చేస్తున్నారు? రామకృష్ణ, మీ అమ్మ అత్తయ్య లడ్డు తింటున్నారు. అమ్మని లడ్డు తిననివ్వండి. మీరు సవాలేంటో చెప్పండి. అయ్యో, సవాలు ఇదే కదా. సవాలు లడ్డు తిని. అయ్యో, మీకు లడ్డుయే సమస్య అయితే అమ్మ దాన్ని తినేసి ఉపాయమే కదా కనుక్కుంటుంది. మీరేమిటో చెప్పండి సరిగ్గా. రామకృష్ణ పండితుల వారు, ముందు నేను చెప్పేది వినండి. చెప్పండి. మీరు వివరించండి. చెప్పండి చెప్పండి. చూడండి, అయితే మీరేనా రామకృష్ణ పండితులు గారు? చెప్పండి. విజయనగర గౌరవం మీ గురించి కూడా కాస్త విన్నాను. మీరెవరు? నేను గుత్తిలాల్ పరదేశి, రాజగఢ్ నుండి వచ్చాను. చాలా పెద్ద పండితుడిని. ఇదిగో, నాకు రాజ్గఢ్ రత్నంతో సన్మానం కూడా లభించింది. అవునా? అది మీరేనా? అవును. మీ గురించి ఎప్పుడూ వినలేదండి. సవాలేమిటో చెప్పండి. సవాలు కేవలం ఏంటంటే, పళ్ళెంలో లడ్డూలు ఉన్నాయి కదా, అవి దర్బారులో వారు తినాలి. అలాగే అవే 500 లడ్డూలు మీరు నాకు తిరిగి ఇవ్వాలి. బయట నుండి ఒక్క లడ్డూ కూడా తీసుకురాకుండా. అలాగే ఇదిగో, సగం సవాలుని మీ చతురుడైన మహారాజు చిత్తు చేసేశారు. ఇక కేవలం సగం సవాలే మిగిలింది. అది కూడా 500 లడ్డూలు నాకు తిరిగి ఇవ్వాలి, అంతే. ఇదిగో అమ్మా, లడ్డూలు ఇప్పటికే తగ్గిపోతున్నాయి. ముందు వాటిని తినడం ఆపేసి అక్కడ పెట్టు. అయ్యో, నేను 2 లడ్డూలు తిరిగి పెట్టేస్తే నీ 500 లడ్డూలు పూర్తయిపోతాయా ఏంటి? నేనైతే తింటాను. నాకు బాగా నచ్చాయి. తీయండి. ఏం తీయాలి? అత్తయ్య మీతో కాదు, నేను అత్తయ్యతో చెప్తున్నాను. తీయండి, తినండి అత్తయ్య. అయితే ఈసారి ఓటమి నిశ్చయమైన రామకృష్ణ పండితులు గారు. అయినా ఇదేం విచిత్రమైన సవాలు? తినేసిన లడ్డూల్ని ఎవరైనా తిరిగి ఇవ్వగలుగుతారా? అయితే మీకేమనిపిస్తుంది? సవాలు కేవలం లడ్డూ తినడం మాత్రమే అయ్యి ఉండాలా? సవాలు అంటే సవాలే కదా. ఈసారి విజయనగరం ఓటమి పూర్తిగా నిశ్చయం. ఏమైంది రామకృష్ణ పండితులు గారు? మీరేం ఆలోచిస్తున్నారు? ఓటమి అంగీకరించినట్టేనా? అయ్యో, అలా ఎలా? విజయనగరం ఎలా ఓటమి పాలవ్వగలదు? చూడండి, ఇక రామకృష్ణ పండితులు దర్బార్లకు వచ్చేశారు. మీ లడ్డూలన్నీ కూడా మీకు తిరిగి లభించి తీరుతాయి. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. తప్పకుండా. రామకృష్ణ పండితుల వారు, మీరు సవాలు పూర్తి చేస్తారు కదా? మహారాజుల వారు ఆదేశించారు కదా, పూర్తి చేసి తీరాల్సిందే. రండి.
లడ్డూల దగ్గరికి వెళ్దాం. పదండి, పదండి. పదండి. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచిస్తున్నాను. త్వరగా ఆలోచించండి రామకృష్ణ పండితుల వారు. ఓపిక పట్టండి గురుదేవా, ఆలోచిస్తున్నాను. సరే, ఆలోచించండి, ఆలోచించండి. దీనికి ఏ సమాధానం లేనప్పుడు ఇక ఇతను ఏం ఆలోచిస్తాడు? అంతే. ఏదో విధంగా నకిలీ ముద్ర సహాయకుడికిస్తే అప్పుడు దాన్ని అసలు దానితో మారుస్తాడు. రామా, ఈసారి సవాలు కఠినంగా ఉంటుంది, కానీ నువ్వు ఉపాయం కనిపెట్టే తీరాలి. ఎందుకంటే ఇది విజయనగరపు ప్రతిష్టకు చెందిన ప్రశ్న. నాన్న, మీరు లడ్డుల గురించి ఎలా అయినా ఉపాయం ఆలోచిస్తారు. ఇక నేను రాజముద్రని దొంగల నుండి స్వయంగా రక్షించుకోవాలి. చిన్న పిల్లల నాకు ఏడుస్తారు, వాళ్ళ పని ఏడవడమే కదా. ఏడవనివ్వండి, మీరు సవాలు మీద దృష్టి పెట్టండి. తాత్కాలిక మహారాజా, ఏంటి? మీరేం చెప్పాలనుకుంటున్నారు? లేదు లేదు, నేనేమి చెప్పాలనుకోవడం లేదు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నిజానికి పిల్లవాడి ఏడుపుంది కదా, నేను కూడా అది చూడలేకపోతున్నాను. ఇలా చూడండి, బాబు ఏడు పాపట్లేదు. అరే రా నాన్న, రా నాన్న, రా నాన్న, రా నాన్న, రా నాన్న. ఏమైంది నాన్న? నేను గురుదేవుల ఒడిలోకి వెళ్లాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆయన నన్ను సింహాసనం దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు నేను రాజ్యముద్ర తీయగలను. తాత్కాలిక మహారాజా, కొంచెం ఆలోచించండి. ఒకవేళ భాస్కర్ ఇలాగే ఏడుస్తూ ఉంటే రామకృష్ణ పండితుల వారు ఆలోచించలేరు. ఇక ఆలోచించలేకపోతే సవాలుకు ఉపాయం కనిపెట్టలేరు. గురుగారు, మీరు పిల్లవాడిని ఊరుకోబెట్టండి. రామకృష్ణ సంగతి తెలిసిందే, ఇప్పుడు రామకృష్ణ కుమారుణ్ణి కూడా భరించాల్సిందే. బాగుంది. ఏమైంది నాన్న? మీరు ఊరుకోబెడతారా? నేను ఊరుకోబెడతాను. ఊరుకో. చందమామ రారా, జాబిల్లి రారా, కొండెక్కి రారా, బంతి మీరు తప్పుగా పాడుతున్నారు. ఇది ఇలానే ఉంటుంది. అవునా? చందమామ రారా, జాబిల్లి రారా, కొండెక్కి రారా, బంతి పూలు తేరా, చందమామ పిల్లలు ఊరుకోబెట్టడం చక్కగా వచ్చి అనుకుంటాను. ఇదంతా నా కుట్రే. ఇందులో ఈయన ఇరుక్కున్నారు. ఇప్పుడు అసలైన ఆట చూపిస్తాను. మీరు ఆలోచించండి రామకృష్ణ, నేను రామాన్ని చూసుకుంటాను కదా. ఉపాయం ఆలోచించే నేను ఇక్కడ నుంచి కదులుతాను. జాబిల్లి రారా, కొండెక్కి రారా,